హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనావాల సూపర్ జోడీ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకేంటి, లాంగ్ వీడియోలో 3 పార్ట్సే చేశారు. తర్వాత చేయండి చేయండి అంటుంటే మా చెల్లి వీళ్ళందరూ చెప్పారనమాట చేయమని. సో ఇంకా అంటే నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఆ లవ్ స్టోరీ బోర్ కొట్టిందా? బోర్ కొడితే చెప్పని అవసరం లేదు. ఏమన్నా ఎగ్జైటింగ్గా ఉన్నారా అనుకుంటే ఉన్నారు ఎగ్జైటింగ్గా. పెళ్ళి ఎలా జరిగింది చెప్పండి అని. ఈ లోపల జరిగింది చెప్పుకుందాం. ఓకే, నాకు ఇంటికి ఎవరో కాల్ చేశారని మా అన్న నన్ను తిట్టడం జరిగింది కదా. తర్వాత ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేంలే అని చెప్పి వాళ్ళని తిట్టేసి ఇంక నాకు ఫోన్ చేయొద్దని చెప్పేశాను కదా. అప్పుడు రాముల వారి తిరణాలకు వస్తూ పోతూ ఉండే క్రమంలో ఒక సాంగ్ గురించి మీకు చెప్పాలి. ఆ సాంగ్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. బాగా అసలు ఎంత కామెడీగా ఉండేదంటే ఆ సాంగ్ వస్తే తిరణాలలో పిల్లలందరూ చిన్నగా అంటే కొంచెం ఎంగేజ్ పిల్లకాయలు ఉంటారు కదా, వాళ్ళందరూ భలే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆమె పాడే విధానాన్ని. కానీ నైట్ అంతా తిరుగుతుంది కదా, నైట్ అంతా తిరుగుతాడు దేవుడు మాకు మా ఊర్లో. అయినా బోర్ లేకుండా నైట్ అంతా సాంగ్స్ పెడతారనమాట. బాగా అయితే ఉండేది. యోగి సాంగ్ వచ్చింది, అప్పుడు యోగి సాంగ్ వచ్చింది కొత్తల్లో. అది బాలయ్య సాంగ్ ఎలా గుర్తుండిపోయిందో నాకు, ఈ యోగి సాంగ్ కూడా అలా గుర్తుండిపోయింది. మొహమ్మద్ ఖాన్ సాంగ్ ఉంది కదా, ఓరెవరు యోగి సాంగ్. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ సాంగ్ వస్తే అసలు సాంగ్ పాడిన వాళ్ళు ఎవరు, రాసిన వాళ్ళు ఎవరు, కానీ మేమైతే భలే ఎంజాయ్ చేసేది అనమాట. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఆమె పాడేటప్పుడు అయితే ఇంకా అసలు ఆమె గొంతుకి ఆమెకి అలా తిరణాల్లో అలా అలా ఎంజాయ్ చేసేవాళ్ళమి. అయితే ఈ రోజుల్లో అలాంటి లవ్ అనేది దొరకదండి. చాలా చాలా అంటే చాలా ట్రూ లవ్ స్టోరీ మాది. ఎందుకు చెప్తున్నానంటే కళ్ళతోనే ప్రేమించుకోవడం అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదనమాట. కాబట్టేనేమో మేము పెళ్లి చేసుకొని ఇప్పటికి మాకు 15 ఇయర్స్ అయినా మేము హ్యాపీగా ఉన్నాము, ప్రేమగా ఉన్నాము. ఈ రోజుల్లో లవ్ స్టోరీ ఎలా అయిపోతుందంటే ఏమోలే, వాటి గురించి మాట్లాడేంత అనుభవం నాకు లేదు, నాకు తెలియదు కూడా. కానీ నేను చెప్తున్నాను, లవ్ స్టోరీ అంటే కలిసి తిరగాల్సిన అవసరం లేదు, సినిమాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలా కూడా ఉండొచ్చు హ్యాపీగా. మనసు కలిస్తే చాలు, ఇంకేం కలవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ ప్రాసెస్లో చిన్నగా ఇంట్లో అయితే చెప్పడం జరిగింది. నేనైతే చెప్పేస్తాను, 1 ఇయర్ అయిపోయింది అప్పటికి. మా అన్నకైతే తెలియనిలేదు. మా అమ్మ అంటే భయపడిందని చెప్పాను కదా, అంటే పెద్దవాళ్ళు కదా కొడతారు, ఈ పిల్ల చిన్నపిల్ల చిన్నతనం తిట్టి మాట్లాడుతుంది, 1 సంవత్సరం అయితే మర్చిపోతుందని ఆమె అనుకునింది. కానీ నేను మర్చిపోలేదు, ఎందుకంటే అతను చాలా సంవత్సరాలుగా నా వెనక తిరిగాడు. నాకు కూడా అతను అంటే ఇష్టం, మంచివాడు, చాలా అమాయకుడు అని చెప్పచ్చు. అంత అమాయకుడిని మోసం చేస్తామా చెప్పండి? మోసం చేయలేం కదా, ఇష్టం అని చెప్పి. తర్వాత మళ్ళీ ఇష్టం అని నేనేం చెప్పలేదు, కానీ నాకు అతనంటే ఇష్టమే. ఫస్ట్ అయితే నేను ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు, ఎందుకంటే అలాగ పెంచలేదు మా ఇంట్లో వాళ్ళు. అంటే అప్పుడు మా ఆయన అలా పెంచారని కాదు, ఎందుకో ఆయనకు అనిపించింది, నాకు అనిపించలేదు ఫస్ట్. ఓకే పర్లేదు, ఎట్టయితే ఇద్దరికి కలిసింది అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఆయన చెప్తున్నాడు పాపం. వాళ్ళ ఇంట్లో ఆయన చెప్పిన 3వ కొడుకు కదా, ఆయనకి అప్పుడే చేయరు, 2వ కొడుకు చేస్తారు. ఆయనకి పెళ్ళి అవ్వాలని మేమైతే చాలా మొక్కాము. మా ఆయన పాటికి మా ఆయన మొక్కాడు, నా పాటికి నేను మొక్కాను. మా వదిన అనేది ఎప్పుడు ఫ్రైడే వస్తే చాలు 1 గంట వెళ్ళిపోతాను దేవుడి రూమ్లోకి. ఫ్రైడే 1 పొద్దులు, థర్స్డే ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది 1 పొద్దు. సాటర్డే ఆఫ్టర్నూన్ నాకు 1 పొద్దే, ఒక రోజంతా లంకన ఉండేదాన్ని. అది హెల్త్కి మంచిది, అలానే 1 పొద్దులకు కూడా చాలా 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 మొక్కులు మొక్కానండి మా ఇంత పెళ్ళి అవ్వాలని. ఓవరాల్గా అయితే పెళ్ళి అయింది, హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఆ ప్రాసెస్లో మా అన్న వీళ్ళకి కట్నం డబ్బులు ఇచ్చినా కానీ నీకు నచ్చకపోతే చెప్పు, వద్దమ్మా అక్కడ ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు అని పాపం చాలా ఫీల్ అయ్యాడు. ఎవరు కూడా అనుకోరు కదా, ఏమీ లేని వాళ్ళ ఇంటికి నా చెల్లిని ఇవ్వాలని అనుకోరు కదా. ఆయన కూడా అలానే ఫీల్ అయ్యాడు. కానీ నేను ఒప్పుకోలేదు, నాకు దృష్టిలో డబ్బు మెయిన్ కాదు, ప్రేమే అనుకున్నాను. కాబట్టి మా అన్న ఎన్ని చెప్పినా వినలేదు, నేను ఆయన్నే చేసుకోవాలి అని చెప్పాను. ఇక్కడికి వచ్చారు, ఇంకా సరే మాట్లాడదాము. వాళ్ళ అన్నకు కూడా మ్యారేజ్ అయ్యి 4 మంత్స్ అయింది. ఇంకా మా ఇంట్లో ప్రెషర్ ఏంటంటే మా చిన్నన్న ఉన్నాడు నాకు ముందు, మా పెద్దన్నకి పెళ్ళి అయిపోయింది. తర్వాత ఇంకా నాకు చేయాలంటే చిన్నన్నకి చేయాలి కదా, 2 మగపిల్లలకి చేసి నన్ను ఇంట్లో పెట్టుకోలేరు కదా. అందువల్ల ఎక్కువ ఫోర్స్ చేయడం వల్ల 4 మంత్స్కే
వీళ్ళు మా ఇంటికి రావడం జరిగింది, మా అమ్మ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు కట్నాలు కానుకలు అన్నీ మాట్లాడుకున్నారు. మా అన్న అప్పుడు ఒకటి భయపడ్డాడు. ఎవరైనా భయపడతారు, ఆడపిల్లని ఇచ్చేది కదా, అది కూడా నా సెలక్షన్ కదా, కొంచెం భయపడ్డాడు. ఏమో రేపు పెళ్ళాక డబ్బుల కోసం తంతాడేమో నిన్ను, నేను డబ్బులు ఇవ్వలేక కాదు, ఇస్తాను, కానీ నేను సరిగ్గా చూసుకోకపోతే ఎలాగమ్మా అని చాలా భయపడ్డాడు. చాలా అంటే చాలా భయపడ్డాడు. అన్న అలా భయపడుతుంటే నాకు కూడా కొంచెం సగం భయం వేసింది, సగం ఏందో నమ్మకం. ఇంత నేను కలిసింది లేదు, ఇంత మాట్లాడింది లేదు, ఆయన డైరెక్ట్గా ఇక్కడ వరకు కూడా చూసింది లేదు, దూరంగా చూడటం తప్పితే ఆయన నేను దగ్గరగా చూసింది కూడా లేదు. ఏ నమ్మకమో తెలియదు. ఫోన్లో ఎప్పుడో వారానికి ఒక 2 minutes మాట్లాడింది అంతే. వారంలో 2 సార్లు 2 minutes మాట్లాడినందుకు ఎందుకంత నమ్మకం వచ్చిందో తెలీదు. సరిగ్గా నాకు బిస్కెట్లు కూడా వేయలేదు. నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావు అని బిస్కెట్స్ కూడా వేయలేదు. ఎందుకు మరి నచ్చాడో నేను చేసుకున్నానో నాకు తెలీదు. బట్ అయితే అప్పుడు కొంచెం అయితే నాకు భయం వేసింది మా అన్న ఫీల్ అయ్యేటప్పుడు. ఓకే, ఒకసారి అయితే కట్నం ఇచ్చి చేస్తారు ఆడపిల్ల తల్లిదండ్రులు. ఇప్పుడు మా అన్న అంటే నాకు తండ్రి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి చేస్తాడు. మళ్ళా డబ్బుల కోసం అడిగితే మా అన్న ఏం చేస్తాడు, నిజంగా ఇతను బాగా చూసుకుంటాడో లేదా, తాగేసి వచ్చి తంతాడేమో, నన్ను టార్చర్ పెడతాడేమో. అంటే మీకు చెప్పాను కదా, నా ఫ్రెండ్ తను మ్యారేజ్ చేసుకొని తన హస్బెండ్ ఎన్ని కష్టాలు పెట్టాడో చెప్పాను కదా, సేమ్ అలా ఇతను చేస్తే నా పరిస్థితి ఏంది. కరెక్ట్గా 1 నెల ముందు నుంచి అండి, ఆ పెళ్లి కోసం నేను ఎన్ని మొక్కులు మొక్కానో, ఎంత చేశానో, సరిగ్గా టైం వచ్చేటప్పటికి 1 నెల ముందు నుంచి నాకు ఇంకా బాధ వేసేసింది, భయం వేస్తుంది. ఫస్ట్ ఇతను చేసుకొని ఎలా చూసుకుంటాడో, నన్ను తంతాడేమో, ఎలా చూసుకుంటాడో, మళ్ళీ అమ్మోళ్ళ ఇంటికి పొద్దులొస్తే పంపిస్తాడేమో, డబ్బులు తేపో అని. అంటే చూస్తూనే ఉన్నాం కదా అలా చేస్తాడని చాలా దిగులైతే పడ్డాను. పడి ఏడ్చి మా అమ్మ ఒక పక్క, మా అమ్మకి ఇష్టమే చేయడు, మా అమ్మకు కూడా అదే భయం, చేసుకొని ఎడ చేస్తాడో, ఎలా ఉంటుందో నా బిడ్డ అని. అందరికీ కొంచెం అంటే కూతుర్ని ఒక అడుగు ఉన్న ఇంట్లో ఇవ్వాలనుకుంటారు, కోడల్ని లేని ఇంట్లో నుంచి తెచ్చుకోవాలనుకుంటారు, కానీ మన దగ్గర ఉండి లేని ఇంటికి ఇవ్వాలని ఎవరు అనుకోరు కదా. అది వాళ్ళ బాధ నాకు అర్థమైంది. కానీ నా మనసు చెప్పేది కూడా నేను వినాలి కదా. డబ్బు కోసం మనసు చంపుకోవాలని, వేరే పెళ్లి చేసుకోవాలని కదా. చేసుకొని అతనితో నేను ప్రేమగా ఉండాలా, 100% అతనితో జెన్యూన్గా ఉండాలి కదా మా బంధం అనేది. నటించకూడదు కదా. నటించడం అంటే ఆస్తి కోసం వేరొకరిని చేసుకొని అతనితో మనస్ఫూర్తిగా ఉండలేను కదా. ఏమో పెళ్లి చేసుకున్నాకైతే మా ఆయన ఒక మాట చెప్పాడు, చేసుకోకపోయిండుంటే పిచ్చోడిని అయిపోయిండవు అన్నీ అని. అప్పుడు చాలా బాధ వేసింది నాకు. చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, చేసుకోకపోతే అంటే నాకు తెలిసి మా ఇంటి దగ్గర ఒక నా ఫ్రెండ్ అని చెప్పచ్చు, అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాదు, వేరే ఊరు అనమాట. మాకు తెలిసిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంది. అంటే అమ్మాయికి పెళ్లి కాకముందు వేరే లవర్ ఉన్నారు. తనని ప్రేమించింది, తను ప్రేమించాడు, సినిమాలకి అట్లా వెళ్ళారు. పెళ్లి కుదిరింది అనమాట. పెళ్లి కుదిరేసరికి ఈ అమ్మాయి గట్టిగా మాట్లాడలేకపోయింది, అతని గురించి చెప్పలేకపోయింది. అతను సెటిల్ అవ్వలేదు, అతని దగ్గర డబ్బులు లేదు అనో మరి ఎందుకో ఏం చెప్పలేకపోయింది. చెప్పలేకపోయి తను వేరే మ్యారేజ్ చేసుకుంది. ఫ్రెండ్లీగా ఉంటాం కదా, నా దగ్గర ఓపెన్ అయింది ఒకసారి, ఇవన్నీ చెప్పుకునింది. చెప్తే అతను పెళ్ళి అయినా అమ్మాయికి అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళేవాడంట, ఆ ఇంటి దగ్గరికి వచ్చి చూసి వెళ్ళేవాడంట అని తను చెప్పింది. అంత ఎక్కువగా నన్ను లవ్ చేశాడు, నేను పెళ్లి చేసుకోలేదు అని. కానీ తన పరిస్థితి ఎలా అయిందంటే, పెళ్ళయ్యాక డైలీ వాళ్ళ ఆయన వస్తాడు, తాగుతాడు, తంతాడు, దమా సౌండ్స్ కాదవి, ఎంత సౌండ్స్ అంటే భయంకరమైన సౌండ్స్ అలా అనమాట. నాకు అప్పుడు అనిపించింది, తను చేసిన దానికి ఇలా జరిగిందా అని. నిజమే కదా, ఒకరిని మనం మోసం ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే పైన దేవుడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు. తను చనిపోయాడు, తనకి ఏదో ఆరోగ్యపరంగా ఏదో ట్రబుల్ అయి తను పాపం చనిపోయాడని కూడా చెప్పారు అప్పుడు. అదంతా కాదు, తను ఉన్నాడో లేదో అలా చేయాల్సింది కాదు. తనకి ఏమో నాకు అలా అనిపించింది, అందుకేనేమో తనకు అలా అయిందని అనిపించింది. అలా ఒకరిని మనం మోసం చేయకూడదు, ఒకరి మనసుతో అస్సలు ఆటలాడకూడదు. ఈ జనరేషన్లో ఏం చేస్తున్నారంటే మనసులకు అసలు విలువే లేదు, మనీకి విలువ ఎక్కువ ఉంది. అది కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే అన్ని డబ్బుతో ముడి వేసుకోకూడదండి. కొంచెం ప్రేమ అనురాగాలకు కూడా కాస్త మనం స్థానం అనేది ఇవ్వాలి.
ఓకే, అది వేరే మ్యాటర్, వదిలేద్దాం. అలాగా నేను చెప్పి ఒప్పించుకున్నాను కదా. ఓకే, ఇక్కడ కూడా మాట్లాడేశారు, అయిపోయింది. ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఆయన అంటే ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను లవ్ చేశాను కదా, కాబట్టి ఇష్టం లేదు. ఓకే, ఇంకా మ్యారేజ్ కుదిరింది, మ్యారేజ్ చేసుకునేంత వరకు వచ్చింది, మ్యారేజ్ అయిపోయింది. ఈ మ్యారేజ్ అయిపోయిన ప్రాసెస్లో మా ఆయన మాటలు, మా ఆయన తీరు, ఇవన్నీ మా అన్న వాళ్ళకి చాలా బాగా నచ్చాయి. సొంత కొడుకులాగా అయిపోయాడు అనమాట. ఇంట్లో అమ్మ, అన్నోళ్ళు, వదిన అందరూ బాగా దగ్గరగా బాగా చూస్తూ బాగా ప్రేమగా చూసుకున్నారు. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ఇంకేముంటుంది, పెళ్ళయ్యాక అంతా మామూలే కదా. కానీ ఒక్కటైతే చెప్పాలా, ఎందుకు చెప్తున్నానంటే ఈ సిచ్యువేషను ఉంటారు, అలాంటి ఆడవాళ్ళు కూడా కొంచెం ఉంటారు. కొంచెం సహనంగా ఉండాలి, వాళ్ళని మంచిగా మార్చుకోవాలి తప్పితే కోపతాపాలకి వెళ్ళకూడదు. నేనైతే లవ్ మ్యారేజే కదా, నాకు ఇష్టమైన భర్త అయినా 2 months నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు భయం, ఏమో నాకు తెలీదు. మా ఆయన అయితే చాలా ఓపిక్గా నన్ను చూసుకున్నాడు. తర్వాత ఇంకా పెళ్ళయ్యాక అంతా మేము మంచిగా అయిపోయాము. మా అన్న వాళ్ళు కూడా చాలా బాగా అయితే చూసుకున్నారు. అది అయితే మా లవ్ స్టోరీ పెళ్ళి వరకు వచ్చేసింది. అయిపోయింది ఫ్రెండ్స్ మా లవ్ స్టోరీ. ఉంటారు మంచి అమ్మాయిలు, ఓపిక్గా ఉండండి, చూసి చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళని అయితే పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నాయి కదా పరిస్థితులు. ఇష్టం లేని మ్యారేజ్ చేసుకొని మగవాళ్ళనే చంపేస్తున్నారు ఇప్పుడు. అది ఎంతవరకు కరెక్టో ఏమో వాళ్ళకే తెలియాలి. బట్ ఇంక చేసుకునే వాళ్ళైనా అన్ని రకాలుగా మంచిగా ఉండే వాళ్ళని చేసుకోండి, హ్యాపీగా ఉండండి. సరే ఫ్రెండ్స్, మా లవ్ స్టోరీ అయితే ఇక్కడికి ఎండ్ అయిందనమాట, మ్యారేజ్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.